ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంట్ 175 శాసనసభ స్థానాలకు త్వరలో జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టలు తెంచుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 16 లోక్సభ 116 శాసనసభ నియోజకవర్గాల్లో నోట్ల కట్టల సునామీ తప్పదని అంచనా వేసింది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులతో పాటు ఆదాయ పన్ను శాఖ సైతం అప్రమత్తమైంది. చివరకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సైతం ధన ప్రభావం అధికంగా ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది. దేశంలో 5 ఏళ్లకోసారి పార్లమెంటుతో పాటు శాసనసభలకు జరిగే ఎన్నికలంటే ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు చేతినిండా పని మాత్రమే కాదు, దండిగా ఖర్చు కూడా. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వ్యయం చేస్తే అభ్యర్థులు రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారం పేరుతో వందల కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయటం సాధారణ విషయమే. అయితే ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం పార్టీలైనా అభ్యర్థులైనా ఖర్చు చేయటానికి ఓ పరిమితంటూ ఉంటుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చేతికి ఎముకలేదన్నట్టుగా ఖర్చు చేయటం ఖాయమని అందరూ అనుకుంటున్న మాటే. గత ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదు, ప్రలోభాలు, డబ్బు తరలింపు, నగదు పంపిణీ లాంటి అంశాల్లో నమోదైన కేసులు, ఇతర ప్రమాణాల ఆధారంగా ధన ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాలను ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 16, 175 అసెంబ్లీ స్థానాల్లో 116 స్థానాల్లో ధనం వరదలా పారే అవకాశం ఉందని అంచనా వేసింది. ధన ప్రభావాన్ని నిరోధించడానికి, విచ్చలవిడి ఖర్చును, నోట్ల పంపిణీని అదుపు చేయడానికి ప్రత్యేక పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రెండు లేదా 3 నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని నియమించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. పరిశీలకులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఎన్నికల సంఘం గుర్తించిన నియోజకవర్గాలు, పార్టీలు, అభ్యర్థులపైన ఓ కన్నేసి ఉంచబోతున్నారు. ఎన్నికల్లో ధన ప్రభావం లేకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంట్ 175 శాసనసభ స్థానాలకు త్వరలో జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు విస్తృత స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నాయి. ధన ప్రభావం అత్యధికంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను గుర్తించి నియోజకవర్గాల వివరాలను బయటపెట్టాయి. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉండే 16 పార్లమెంటరీ, 116 శాసనసభ నియోజకవర్గాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించి కేంద్రానికి నివేదిక పంపింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని 16 నియోజకవర్గాల్లో ధన ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో మాత్రం ధన ప్రభావం ఏ విధంగానూ ఉండే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. అరకు మినహా మిగిలిన పార్లమెంటరీ స్థానాల్లో కనీసం 2 నుంచి 7 నియోజకవర్గాల్లో ధనం విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. ధన ప్రవాహం, ధన ప్రభావం అత్యధికంగా ఉండే మొత్తం 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, నెల్లూరు, తిరుపతి, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. ఈ 16 నియోజకవర్గాల్లో నిఘా కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులతో పాటు ఆదాయపు పన్ను శాఖను సైతం రంగంలోకి దించింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అంతేకాదు శాసనసభ నియోజకవర్గాలను సైతం గుర్తించి కట్టడి చేయడానికి తగిన చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉండే మొత్తం 116 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలు సైతం ఉండడం విశేషం. ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ధన ప్రభావం తప్పదని ఎన్నికల సంఘం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాల్లో 116 నియోజకవర్గాల్లో ధన ప్రభావం అధికంగా ఉంటుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రతిపక్ష నేత నియోజకవర్గం పులివెందులలో సైతం ధన ప్రవాహం ఉంటుందని గుర్తించారు. రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సైతం ధనం విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. మొత్తం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 5 మాత్రమే ఎన్నికల వ్యయపరంగా అత్యంత సున్నితమైనవిగా తేలాయి. వీటిలో రాజాం, పామర్రు, తిరువూరు, తాడికొండ, బద్వేలు ఉన్నాయి. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలైన గోపాలపురం, కొవ్వూరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలు ధన ప్రభావ జాబితాలో ఉన్నాయి. ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు వేమూరు, సంతనూతలపాడుతో పాటు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలైన గంగాధర, నెల్లూరు, పూతలపట్టు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికలకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. మరోవైపు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మాత్రం ఖర్చు నామమాత్రంగానే ఉంటుందని తేల్చారు. ఖర్చు విమానం మోతమోగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం పరిధిలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నర్సన్నపేట ఉన్నాయి. విజయనగరం పార్లమెంటరీ పరిధిలోని హెచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాలు ధన ప్రవాహం అధికంగా ఉండే జాబితాలో నిలిచాయి. విశాఖపట్నం పరిధిలోని భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమ, గాజువాకలతో పాటు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అనకాపల్లి, పెందుర్తి, నర్సీపట్నం, కాకినాడ, తుని, పిఠాపురం, కాకినాడ గ్రామీణ, పెద్దాపురం, కాకినాడ నగరాలు సైతం ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం, కొత్తపేట, మండపేట, రాజమహేంద్రవరం పరిధిలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణ, నిడదవోలు ధన ప్రభావం ఉండే నియోజకవర్గాలుగా తేలాయి. నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, ఏలూరు పరిధిలోని ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అంతేకాదు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, విజయవాడ నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ ఆర్థికంగా సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఉన్నాయి. గుంటూరు పరిధిలోని తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పులతో పాటు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పెదకూరపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, బాపట్లకి చెందిన రేపల్ల, బాపట్ల, పర్సూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో సైతం ధనం ఏరులై పారడం ఖాయమని ఎన్నికల సంఘం చెబుతోంది. ఒంగోలు పార్లమెంటరీ స్థానంలోని దర్శి, ఒంగోలు, నెల్లూరు పరిధిలోని కందుకూరు, కావలి, కోవూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, ఉదయగిరి, తిరుపతి నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి, తిరుపతి, శ్రీకాళహస్తి సైతం ధన ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఉన్నాయి. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి, నగరి, చిత్తూరు, పరమనేరు, కుప్పాలతో పాటు కడప నియోజకవర్గ పరిధిలోని బద్వేల్, కడప, పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరులో సైతం ధన ప్రవాహం తలెత్తే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘం తేల్చింది. రాజంపేట పరిధిలోని రాజంపేట, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, రాయచోటి, నంద్యాలకు చెందిన ఆళ్లగడ్డ, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డౌన్, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు, పత్తికొండ, ఆదోని, అనంతపురం పరిధిలోని తాడిపత్రి, అనంతపురం నగరం, హిందూపురం పార్లమెంటరీ స్థానానికి చెందిన రాప్తాడు, హిందూపురం, పెరుగొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధన ప్రభావం అంతా ఇంతా ఉండదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 నుంచి 7 నియోజకవర్గాల్లో ధన ప్రభావం ఉండి తీరుతుందని ముందుగానే హెచ్చరించిన ఎన్నికల సంఘం ఎంత సమర్థవంతంగా అడ్డుకోగలదన్నదే ఇక్కడి అసలు పాయింట్.